హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇది మన 50వ టెక్ న్యూస్ ఎపిసోడ్. సో చాలా తొందరగానే 50వ టెక్ న్యూస్ ఎపిసోడ్ అయితే వచ్చింది. నాకైతే మొన్నే టెక్ న్యూస్ స్టార్ట్ చేసినట్టుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అనుకున్న దానికంటే చాలా బాగా సపోర్ట్ చేశారు మన టెక్ న్యూస్ని. సో ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇలాంటి మార్క్స్ చాలా దాటుకుంటూ ముందుకెళ్ళిపోదాం. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి నోబెల్స్ కియోడో 2 బడ్జెట్ స్మార్ట్ టీవీస్ని అయితే లాంచ్ చేసింది. స్మార్ట్ లైట్ 24 ఇంచ్, స్మార్ట్ లైట్ 32 ఇంచ్ అని 2 టీవీస్ని అయితే లాంచ్ చేసింది. 2 కూడా హెచ్డి టీవీసే. వీటి యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 24 ఇంచ్ టీవీ మనకి 6,999 ఉంది. అండ్ 32 ఇంచ్ టీవీ మనకి 8,999 ఉంది. సో ఈ 2 కూడా మనకి ఏప్రిల్ 1 నుంచి సేల్లోకి అందుబాటులోకి వస్తాయి. ఫ్లిప్కార్ట్లో మీరు కావాలంటే పర్చేజ్ చేయొచ్చు. సో ఇప్పుడున్న ప్రజెంట్ టీవీస్తో కంపేర్ చేస్తే బిలో 10,000 బడ్జెట్ రేంజ్లో 32 ఇంచ్ హెచ్డి టీవీ, అది కూడా స్మార్ట్ టీవీ, సో 9,000కి ఈ నోబెల్స్ కియోడో అనే ఫస్ట్ టైం ఇంత తక్కువ ప్రైస్ రేంజ్లో ఈ స్మార్ట్ టీవీస్ని అయితే అందిస్తుంది. సో ఒకసారి వీటి స్పెక్స్ చూస్తే ఈ 2 కూడా మనకి ల్యాండ్ పోర్ట్తో వస్తాయి. మనం ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు, మానిటర్లా యూజ్ చేయొచ్చు. అండ్ రెండిట్లో కూడా మనకి 2 HDMI పోర్ట్స్ ఉంటాయి అండ్ USB పోర్ట్ కూడా ఉంటుంది. ఈ 2 టీవీస్లో కూడా మనకి 20 వాట్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి అండ్ ఇంటిగ్రేటెడ్ వైఫై మోడెమ్ ఉంటుంది. ప్రీలోడెడ్ యాప్స్గా మనకి యూట్యూబ్, ట్విట్టర్ ఉంటుంది. అలాగే మీరాకాస్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే మనం స్క్రీన్ మిర్రరింగ్ చేయొచ్చు మన మొబైల్ నుండి టీవీలోకి. సో 9,000 బడ్జెట్ రేంజ్లో ఈ ఫీచర్స్తో 32 ఇంచ్ హెచ్డి టీవీ అంటే ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ 24 ఇంచ్లో కూడా మనకి 7,000లో వస్తుంది. సో ఈ ఫీచర్స్తో అది కూడా మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం ఈ 2 టీవీస్ ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది మనకి మరికొన్ని రోజుల్లో తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ వాట్సాప్ నుంచి. వాట్సాప్ వర్షన్ 2.19.83 బేటా వర్షన్లో అయితే ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అయితే టెస్ట్ చేస్తుంది. సో వాట్సాప్లో బిల్ట్ ఇన్ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ మనకి ఆల్రెడీ ఐఫోన్ యూజర్స్కి అందుబాటులో ఉంది. సో ప్రజెంట్ ఆండ్రాయిడ్ యూజర్స్కి బేటాలో ఉంది. సో త్వరలో స్టేబుల్ అప్డేట్లో కూడా మనం ఈ ఫీచర్ని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ మనకి కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ యూజర్స్కి త్వరలో రాబోతున్న విషయం అయితే తెలిసిందే. సో మొన్న మధ్య వాళ్ళు ప్రీ రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ చేశారు. నేను కూడా ప్లే స్టోర్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ యూజర్స్కి నవంబర్లో వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. సో చూద్దాం, పబ్జీతో కంపేర్ చేస్తే ఈ కాల్ ఆఫ్ డ్యూటీ ఎలా ఉంటుంది ఏంటనేది మనకి అందుబాటులోకి వస్తేనే మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ ఒప్పో నుంచి. ఒప్పో ఏప్రిల్ 10న రెనో బ్రాండింగ్తో సో కొత్త ఫోన్స్ని తీసుకురాబోతున్న విషయం అయితే తెలిసిందే. సో ఇప్పుడు ఈ రెనో బ్రాండింగ్లో వచ్చే ఫోన్స్కి సంబంధించి కొన్ని నేమ్స్ అయితే లీక్ అయ్యాయి. సో మనకి ఆల్రెడీ తెలుసు ఈ రెనో మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో ఒక 5G ఫోన్ని, వితౌట్ 5G 855 ప్రాసెసర్తో ఒక ఫోన్ని, అలాగే స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో ఒక ఫోన్ని తీసుకొస్తున్న విషయం తెలిసిందే. సో ఈ ఫోన్స్కి నేమ్స్గా వాళ్ళు రెనో యూత్ అని, రెనో ప్రో అని, రెనో లైట్ అని, రెనో జూమ్ అని ఉండే అవకాశాలు ఉన్నట్లయితే లీక్స్ ప్రకారం మనకు తెలుస్తుంది. అండ్ రెనో లైట్ లేదా రెనో యూత్గా మనకి 710 ప్రాసెసర్తో వచ్చే ఫోన్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనకి వీటి కెమెరాస్కి సంబంధించి కూడా మనకి కొన్ని లీక్స్ వచ్చాయి. ఈ రెనో యూత్ లేదా రెనో లైట్ ఇది స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇందులో మనకి బ్యాక్ సైడ్ 48+5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి 6.4 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ రెనో ప్రో ఏదైతే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తుందో సో దానికి సంబంధించి కూడా మనకి కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. ఇందులో 6.65 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే వస్తుంది. ఇది AMOLED డిస్ప్లే అయ్యే అవకాశాలే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది. 48+8+13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఇందులో కూడా మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా మనకి 10 టైమ్స్ లాస్లెస్ జూమ్తో రెనో జూమ్ అనే ఒక ఫోన్ కూడా వీళ్ళు తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం, ఏప్రిల్ 10న మనకి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ షామీ ఫోల్డబుల్ ఫోన్ గురించి. ఈ షామీ ఫోల్డబుల్ ఫోన్కి సంబంధించి మొన్న మధ్య ఒక వీడియో లీక్ అయింది ప్రోటోటైప్ని చూపెడుతూ. ఇప్పుడు రీసెంట్గా మరో వీడియో కూడా లీక్ అయింది. కాకపోతే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇందులో కూడా ఒక వ్యక్తి ఆ ఫోన్ని యూజ్ చేస్తూ మనకు కనపడ్డాడు. కాకపోతే మనకి డ్యూయల్ ఫోల్డ్ అప్పుడు కూడా కనిపించింది. సేమ్ అలాంటి ప్రోటోటైపే ఈసారి కూడా కనిపించింది. సో డబుల్ ఫోల్డబుల్ ఫోన్ అయితే మనకి ఈ వీడియోలో కనిపించింది. సో మనకి రిమైనింగ్ స్పెక్స్ ఇంకేం లీక్స్ కనబడలేదు. ఆ ఫోన్ యూజ్ చేస్తూ ఒక వ్యక్తి మాత్రమే కనబడ్డాడు. సో లీక్స్ ప్రకారం దీని యొక్క ప్రైస్ అయితే మనకి బడ్జెట్ సెగ్మెంట్లోనే ఉంటుంది. ఏవైతే శాంసంగ్, హువావే ఫోల్డబుల్ ఫోన్స్ ఉన్నాయో వాటితో కంపేర్ చేస్తే హాఫ్ ప్రైస్లో ఈ షామీ ఫోల్డబుల్ ఫోన్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం, మనకి త్వరలో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ OnePlus 7కి సంబంధించి బ్యాక్ కేసెస్కి సంబంధించి కొన్ని రెండర్స్ అయితే లీక్ అయ్యాయి. సో ఈ బ్యాక్ కేసెస్ లీక్స్ ప్రకారం మనకి బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా కన్ఫర్మ్ అయిపోయింది. అలాగే పాపప్ సెల్ఫీ
కెమెరా కోసం ఒక కట్అవుట్ కూడా మనకి కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనకి OnePlus 7లో ఆల్రెడీ లీక్స్ ఇంతకు ముందు ఉన్న దాని ప్రకారం ట్రిపుల్ కెమెరా కన్ఫర్మ్ అయిపోయింది, అలాగే పాపప్ సెల్ఫీ కెమెరా అయితే కన్ఫర్మ్ అయిపోయింది. మనకు ఆల్రెడీ తెలుసు ఇది 855 ప్రాసెసర్తో వస్తుంది, ఒకటి 5G వేరియంట్ వస్తుంది, ఒకటి నార్మల్ 855 ప్రాసెసర్తో వస్తుంది. బెజల్స్ కూడా ఇంతకుముందు OnePlus ఫోన్స్తో కంపేర్ చేస్తే ఈ OnePlus 7లో చాలా థిన్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ ఆండ్రాయిడ్ గో ఎడిషన్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ A2 కోర్కు సంబంధించి స్పెసిఫికేషన్స్ అండ్ అఫీషియల్ మాన్యువల్ కూడా లీక్ అయింది. సో లీక్స్ ప్రకారం ఇందులో 5-inch QHD+ డిస్ప్లే లభిస్తుంది అండ్ 540x960 రెజల్యూషన్తో డిస్ప్లే అయితే వస్తుంది. Exynos 7870 ప్రాసెసర్తో వస్తుంది, 1GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ఫ్రంట్ కెమెరాకి సంబంధించి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ ఈ సామ్సంగ్ గెలాక్సీ A2 కోర్లో 2600 mAh బ్యాటరీ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి లీక్స్ ప్రకారం. సో చూద్దాం ఇది ఏ ప్రైస్ రేంజ్లో వస్తుందో. మనకి ఆల్రెడీ షామి నుంచి రెడ్మీ గో ఫోన్ అయితే వాళ్ళు ఆండ్రాయిడ్ గో ఎడిషన్లో భాగంగా లాంచ్ చేశారు. సో రెండు కూడా ఆండ్రాయిడ్ ఓరియో తోటే వస్తాయి, గో ఎడిషన్లో వచ్చిన పైతో అయితే రావు. సో ఈ సామ్సంగ్ గెలాక్సీ A2 కోర్ యొక్క ప్రైస్ ఎంత ఉంటుందో మనకి భవిష్యత్తులో అయితే తెలుస్తుంది. ఆల్రెడీ షామి నుంచి రెడ్మీ గో అయితే మనకి 4500లో ఉంది. సో సామ్సంగ్ ఫోన్ కాబట్టి కొంచెం ఎక్కువ ప్రైస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో చూద్దాం రానున్న రోజుల్లో అయితే మనకి దీని గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా మనకి సామ్సంగ్ నుంచే. సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్కి సంబంధించి ఈ ఫోల్డింగ్ టెస్ట్ని అయితే సామ్సంగ్ చేసింది. సో బెన్ టెస్ట్లు, డ్రాప్ టెస్ట్లు లాగా ఫోల్డబుల్ ఫోన్స్ వచ్చిన తర్వాత మనకి ఈ ఫోల్డబుల్ టెస్ట్లు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళు ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు ఈ ఫోన్ని ఫోల్డ్ చేస్తూ ఓపెన్ చేస్తూ. సో వాళ్ళు చేసిన టెస్ట్ ప్రకారం ఈ సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ మొత్తం మీద 2 లక్షల ఫోల్డ్స్ వరకు తట్టుకుంటుంది అని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో యావరేజ్గా ఒక రోజులో మనం 100 times ఫోల్డ్ చేసి క్లోజ్ చేసినా కానీ సో ఒక 5 years మాత్రం ఈ సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్ వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. సో చూద్దాం యూజర్ చేతికి వచ్చేసరికి రియల్ లైఫ్లో ఈ ఫోల్డబుల్ ఫోన్ ఎంతవరకు తట్టుకుంటుంది అనేది మనకి మరికొన్ని రోజుల్లో అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus 3T యూజర్స్కి అయితే చైనాలో ఆండ్రాయిడ్ 5 బేటా అయితే హైడ్రోజనస్తో రావడం స్టార్ట్ అయింది. సో త్వరలో స్టేబుల్ వర్షన్ అప్డేట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ గ్లోబల్గా వీళ్ళు ఆక్సిజన్తో తీసుకొస్తారు. సో గ్లోబల్గా కూడా ఆండ్రాయిడ్ 5 అప్డేట్ ఈ OnePlus 3T యూజర్స్కి త్వరలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నోట్ 7 Pro అండ్ రెడ్మీ నోట్ 7 సేల్ అయితే April 3rd ఉంది. సో నిన్నైతే 3 సార్లు వాళ్ళు సేల్కి తీసుకొచ్చారు, మధ్యాహ్నం 12 గంటలకి, 4 గంటలకి, సాయంత్రం 8 గంటలకి. సో నేనైతే కొనడానికి ట్రై చేశాను. చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు అన్న మేము కొనలేకపోతున్నామని. సో నిన్న నేను కూడా దాన్ని టెస్ట్ చేయడం కోసమే ట్రై చేశాను కొనడానికి. సో నేను కూడా నైట్ 8 o'clockకి సేల్లో ట్రై చేశాను. సేల్ స్టార్ట్ కావడానికి 3 నిమిషాల ముందే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. నేను స్క్రిప్ట్స్ యూజ్ చేశాను, డిఫరెంట్ యాప్స్ యూజ్ చేశాను కొనడానికి. సో ఫోన్లో కొనలేకపోయాను, పీసీలో కొనలేకపోయాను. సో ఈ ఫ్లాష్ సేల్స్ని అయితే వాళ్ళు ఆపేయాలి. చాలామంది అయితే కొనలేకపోతున్నామని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్నారు. సో నేను కూడా కొనలేకపోయాను. సో గట్టి పోటీ ఉంటే వాళ్ళు కొంచెం ఎక్కువ స్టాక్స్ తీసుకొచ్చే వాళ్ళు అనేది నా ఒపీనియన్. సో వెయిట్ చేయండి, మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. దొరకలేదు కదా అని బ్లాక్లో కొనాల్సిన అవసరం అస్సలే లేదు. రెడ్మీ నోట్ 7 ప్రోని రియల్మీ 3 Pro వచ్చే వరకు వెయిట్ చేయండి. ఎట్లాగో అప్పుడు రియల్మీ 3 Pro వస్తుంది కాబట్టి కొంచెం కాంపిటీషన్ ఉంటుంది. రియల్మీ 3 Pro కూడా మంచి స్పెక్స్ తోటే రావాలి, మంచి ప్రైస్లోనే రావాలి. అప్పుడే వీళ్ళు కావాల్సిన రెడ్మీ నోట్ 7 Pro యూనిట్స్ని అయితే సేల్లోకి తీసుకొస్తారు. సో ప్రజెంట్ పోటీ లేకపోవడం వల్ల వీళ్ళైతే ఇలా ఫ్లాష్ సేల్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో మంచి పోటీ ఉండాలి, అప్పుడే వీళ్ళు ఒకరికొకరు కావాల్సిన స్టాక్స్ తీసుకొస్తారు, యూజర్స్ కావాల్సిన ప్రైస్లో అందిస్తారు అనేది నా ఒపీనియన్. సో మీకు దొరకకపోతే అసలే డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. వెయిట్ చేయండి, రియల్మీ 3 Pro వచ్చిన తర్వాత సో బెటర్ స్పెక్స్తో ఉంటే రియల్మీ 3 Proని పర్చేజ్ చేయొచ్చు. సో ఎలాగో అప్పుడు రియల్మీ 3 Pro కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి రెడ్మీ నోట్ 7 Pro కూడా ఒకవేళ రియల్మీ 3 Pro అంత బాగాలేకపోతే రెడ్మీ నోట్ 7 Proని పర్చేజ్ చేయొచ్చు. సో బ్లాక్లో మాత్రం కొనకండి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి పోకో F1 గురించి. సో ఐడీసీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2018 లాస్ట్ క్వార్టర్లో 15,000 పైన ప్రైస్ రేంజ్లో బెస్ట్ ఫోన్గా ఐడీసీ రిపోర్ట్ ఇచ్చిందని పోకో అయితే అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేసింది. సో మనుకుమార్ జైన్ కూడా దీని గురించి కమెంట్ చేశాడు. OnePlusని నౌ సెటిల్డ్ అని టీజ్ చేయడం కూడా చూసాం. అంతేకాకుండా 2018 లాస్ట్ క్వార్టర్లో పోకో F1 షేర్ 25% అని, OnePlus షేర్ జస్ట్ 17.5% అని తనైతే ట్విట్టర్లో టీచ్ చేశాడు. సో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సో నిజానికి పోకో F1 15,000 పైన ప్రైస్ రేంజ్లో బెస్ట్ ఫోనా
కాదా మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి గూగుల్ నుంచి. సో గూగుల్ పిక్సెల్ 3 సిరీస్ ఫోన్స్కి లైటర్ వర్షన్స్ని లాంచ్ చేస్తున్న విషయం అయితే మనకి తెలిసిందే. వాటి పేర్లు అయితే మొన్నటి వరకు మనం పిక్సెల్ 3 లైట్, పిక్సెల్ 3 ఎక్సెల్ లైట్ అని అయితే అనుకున్నాం. సో ఇప్పుడు వాటి పేర్లు అయితే మారినట్లు తెలుస్తుంది. సో పిక్సెల్ 3 లైట్ మనకి పిక్సెల్ 3ఏగా, పిక్సెల్ 3 ఎక్సెల్ లైట్ మనకి పిక్సెల్ 3a ఎక్సెల్గా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇంతకు ముందున్న లీక్స్ ప్రకారం మనకి పిక్సెల్ 3a అయితే స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో వస్తుంది. పిక్సెల్ 3a ఎక్సెల్ మనకి స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో వస్తుంది. సో రెండు ఫోన్స్లో కూడా మనకి ఒకే స్టోరేజ్ వేరియంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 64 GB స్టోరేజ్తోనే రావచ్చు. రెండు ఫోన్స్ యొక్క ప్రైస్ చూసినట్లయితే మనకి పిక్సెల్ 3a 35,000 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. పిక్సెల్ 3a ఎక్సెల్ మనకి 40,000 పైనే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం రానున్న మరికొన్ని రోజుల్లో మనకి ఈ ఫోన్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. మేబీ మేలో ఈ ఫోన్స్ ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.